cut. Hey, it's two things again. I am Vinisha Venishalasam. సో ఈ వీడియోలో ఏంటంటే విదాంష్కి ప్రతి మంత్ యాజ్ యూజువల్గా అందరు చేసినట్టే మేము కూడా ప్రతి మంత్ ఒక చిన్ని ఫోటోషూట్ చేస్తుండే అనమాట మంత్ డిజిట్ తోటి. సో అది మేము ఎలా ఆలోచించాము, ఎలా చేసాము అనేది చిన్న చిన్నవి క్లిప్పింగ్స్ లాగా తీసాము. అది అంతా షేర్ చేసుకుంటే ఎవరైనా పీవీస్ ఉంటే వాళ్ళ ఫోటోషూట్కి యూజ్ అవుతామో అనిపించింది. సో ఫస్ట్ మంత్ అయితే మేము ఎక్కువ హడావిడి చేయకుండా బేసిక్ ఒక నార్మల్ డార్క్ కలర్ క్లాత్ వేసి దాని మీద 1 అనే డిజిట్ని డైపర్స్తో ప్లేస్ చేసి పక్కన వేదాంశ్ని జోజో పెట్టి, యాక్చువల్లీ అది ఎలక్కిలో లేదనమాట. ఫస్ట్ మంతే అలా మంచిగా ఇట్లా ఫేస్ చూపించేస్తే దిష్టి తగులుతుంది అది ఇది అని అంటారు కదా. సో ఎందుకులే రిస్క్ తీసుకోవడం అని అలా బోర్డులో పెట్టి పక్కన 1 అనే డిజిట్ డైపర్స్తో పెట్టేసి తీసాము. ఐఎమ్ సారీ, నా వాయిస్ అస్సలు బాగాలేదు. అది ఫస్ట్ మంత్ అండ్ ఎవ్రీ మంత్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బేబీ ఫోటోషూట్ అనమాట. ఎవ్రీ మంత్ ఫోటోషూట్కి చేసేసేయండి. సో వేద్కి సెకండ్ మంత్ కాబట్టి సెకండ్ మంత్ మేము ఎలా పిక్చర్ తీసుకున్నాం అనుకున్నామంటే జూలై రెయినీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి రెయిన్బో థీమ్తో తీద్దాం అనుకున్నాం. రెయిన్బో థీమ్కి కావాల్సిన 7 కలర్స్ని మేము ఎలా పెట్టుకున్నామంటే చూడండి, ఇది ఒక ప్యాంట్, ఇది టాప్. యాక్చువల్లీ మాకు కలర్స్ రావడం ఇంపార్టెంట్. సో ఈ ప్యాంట్, ఈ టాప్ అసలు రెడ్ కనిపించట్లే. ఇగో ఇది ప్యాంట్, ఇది ఒక టాప్, ఇది టాప్, ఇది దుపట్టా, ఇది కూడా దుపట్టా. మాకు కావాల్సిన కలర్ లోపల ఇంకో కలర్ ఉంది, కావాల్సిన కలర్ లెక్క ఫోల్డ్ చేసుకొని, అండ్ ఇది ఇంకొక టాప్, అండ్ ఇది ఒక దుపట్టా. వాటిని అన్నిటిని నీట్గా రోల్ చేసి అవి ఏవి కనిపించకుండా రెయిన్బో లెక్క క్రియేట్ చేసి ఇలా ఒక చార్ట్ తీసుకొని వాటర్ డ్రాప్లెట్స్ చేద్దాము అని చెప్పి స్కై బ్లూ కలర్ చార్ట్ తీసుకొని ఇలా వాటర్ డ్రాప్లెట్ షేప్లో కట్ చేసుకొని అలా వాటర్ డ్రాప్లెట్స్ వేసుకొని, సో రెయిన్బో పైన 2 ఉంటుంది, ఇలా కనెక్టింగ్గా వేది పెట్టి కింద ఇంకొక దుపట్టా పెడతాం అనమాట వాటర్ లెక్క. రెయిన్బో, వేవ్ అండ్ వాటర్, మధ్యలో అక్కడక్కడక్కడక్కడ డ్రాప్లెట్స్, ఇమేజ్ 2 వస్తుంది, షేప్ 2 వస్తుంది. అలా చేస్తున్నాం. మీకు పిక్చర్ చూస్తే క్లారిటీ వస్తుంది, పిక్చర్ చూసేయండి. సో థర్డ్ మంత్ థీమ్ ఏమేమి అనుకున్నామంటే 3 ఇలా ఉంటుంది కదా. సో వేదాంశ్ని బటర్ఫ్లై బాడీ లెక్క పెట్టి ఒక సైడ్ ఇలా పెడదాము, 3 సింబల్ వస్తుంది అండ్ బటర్ఫ్లై షేప్ కూడా వస్తుంది అని. సో దానికి మేము ఏం చేసామంటే ఇట్లా చిన్న చిన్న బటర్ఫ్లైస్ కట్ చేసాం డిఫరెంట్ సైజెస్లో, పెద్దగా, మీడియం సైజులో, చిన్నగా కట్ చేసి అండ్ లైట్స్ తీసుకొని వేడిని పడుకోబెట్టి ఇలా బటర్ఫ్లైస్ పెట్టి ఆ ప్లేస్లో ఈ లైట్స్ పెట్టి పిక్చర్ తీద్దామని. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. ఇవి ఎట్లా కట్ చేయాలి చెప్పు. ఇవి నార్మల్ చార్ట్, అయ్యో కట్ చేసేటప్పుడు చూపించాల్సిందే, సారీ. నార్మల్ చార్ట్ పేపర్ ఉంటుంది కదా, మీకు కావాల్సిన కలర్ తీసుకొని, ఈ కలర్ వేర్ డ్రెస్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ కలర్ తీసుకున్నాను నేను. కావాల్సిన కలర్ తీసుకొని దాన్ని ఫస్ట్ నీట్గా స్క్వేర్స్ లెక్క కట్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన సైడ్ మీకు ఇలా ఫోల్డ్ ఉంటుంది కదా, అప్పుడు మేమైతే యాక్చువల్లీ ఇలా 3 అని రాసుకున్నాం. ఇలా 3 అని రాసుకొని పెన్సిల్తోని దాన్ని ఇలా కట్ చేసామన్నమాట. అండ్ ఫోల్డ్ చేసిన సైడ్ కట్ చేయకూడదు, అదర్ సైడ్ కట్ చేయాలి. అప్పుడు ఇలా ఓపెన్ చేస్తే బటర్ఫ్లై వస్తుంది. సో బటర్ఫ్లై సైజ్ని బట్టి స్క్వేర్ తీసుకోవాలి. స్క్వేర్స్ తీసుకొని డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. మేము ఒక 3-4 సైజెస్ తీసుకున్నాం అనమాట. అండ్ 3-4 సైజెస్ నీట్గా ప్లేస్ చేసుకోవాలి. చూపి సైజెస్. ఇది పెద్దది, నెక్స్ట్ ఇస్ దిస్ వన్, అండ్ నెక్స్ట్ ఇస్ దిస్ లిటిల్ వన్. 3 సైజెస్, చిన్నది, నెక్స్ట్ అండ్ ద బిగ్ వన్. సో యా 4 మంత్స్ కంప్లీట్ అయ్యాయి వేద్కి. సో ఈ మంత్లో యాక్చువల్లీ అమ్మ కొంచెం వెరీ లిటిల్ బనానా పెట్టడం స్టార్ట్ చేసింది కాబట్టి వీ థాట్ ఈసారి ఈ మంత్ పిక్చర్ మేము బనానాస్తో 4 అనే డిజిట్ రాస్తాము అని. సో యాజ్ యూజువల్గా వైట్ బెడ్షీట్ వేసేసాము. ఇప్పుడు అక్కడ 4 అని బనానాస్తో రాసి పక్కన వేడిని పెట్టి పిక్చర్స్ తీసుకోవాలి. సో యా 5th మంత్ ఫోటోషూట్. యాక్చువల్లీ 5th మంత్లో వేదాంశ్ ఏం స్టార్ట్ చేశారంటే ఎక్కడికి సౌండ్ వస్తున్నా టింగ్ టింగ్ అని తాగుతున్నారు. ల్యాప్టాప్ కానీ, ఫోన్స్ కానీ, టీవీ కానీ ఇలా 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 ఎత్తుకుంటున్నాడు.
సో వి థాట్ గ్యాడ్జెట్స్తో చేద్దాం మరి. గ్యాడ్జెట్స్తో చేసేది కూడా యాపిల్ ప్రోడక్ట్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అనిపించి ఫోన్స్, ఐప్యాడ్స్, ఐప్యాడ్, ఎయిర్పోర్ట్ అండ్ వాచ్లు అన్నీ కలిపి 5 అని పెట్టాం. వేదాంశ్ని పెట్టి పక్కన ఐప్యాడ్ పెట్టి పిక్చర్స్ తీసుకోవాలి. ఇది 5th month థీమ్. సో ఇప్పుడు 7th month అన్నమాట. వేదాంశ్ తినడం స్టార్ట్ చేశాడు కాబట్టి వి థాట్ అన్నం అండ్ పప్పులతో చేద్దాము అని. సో వి హ్యావ్ అన్నం, మినపప్పు, పెసరపప్పు, బియ్యం, పెసరపప్పు అండ్ కందిపప్పు. నీ వీడియోలో చెప్పుకున్నావు తెలుసా, కానీ నీకు వంట రాదు. నువ్వే నోరు తెరిచి చెప్పినావు, నేనేం చెప్పక్కర్లే. సో ఇవన్నీ కలిపి వీక్-1 7 అని రాసి పక్కన వేడి పెట్టి పిక్చర్ తీసుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు పిక్చర్ చూసేయండి. సో ఇప్పుడు 8th month థీమ్ ఏంటంటే ఇది యాక్చువల్లీ వేదాంశ్ది ఫస్ట్ వింటర్ అనమాట. అందుకని మేమేమనుకున్నామంటే స్నో మ్యాన్ ఉంటాడు కదా, స్నో మ్యాన్ని 8 లెక్క పెట్టి ఈ ఒక్కలతో కళ్ళు అండ్ దీంతో ముక్కు పెట్టి ఇలా కాటన్ బాల్స్ చేసి స్నోలా వేసేసి పెడదాము అనేసి అనుకుంటున్నాం. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. యాక్చువల్లీ లక్కీగా మనకి 8th month వచ్చింది వింటర్. స్నో మ్యాన్ ప్రాపర్ సెట్ ప్లేట్స్ ఇవి యాక్చువల్లీ ప్లేట్స్ కి వైట్ స్కార్ఫ్ తీసుకొని వైట్ స్కార్ఫ్ చుట్టేసి స్నో మ్యాన్ లెక్క చేసినాం. దట్స్ ఇట్. సో విల్ సీ యూ విత్ వేదాంశ్. సో వేద్కి మేము 9th monthలో కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. లైక్ ఓట్స్లో ఒక 1-2 days నానేసి ఓట్స్లో ఇట్లా పారెంజ్ లెక్క చేసి ఫీడ్ చేస్తుండే. అందుకని 9th month థీమ్ వేదాంశ్కి ఏం చేసామంటే డ్రై ఫ్రూట్స్తో చేద్దామని. అలా డ్రై ఫ్రూట్స్ తోటి 9 అని రాసాం. డేట్స్ అండ్ బాదం కూడా 1-2 సోక్ చేసి మంచిగా ఇట్లా నానపెట్టి మ్యాష్ చేసి పెడుతుండే. సో అదలా అండ్ పిక్చర్ చూసేయండి. సో 10th month వచ్చేసింది. 10th monthలో కాన్సెప్ట్ ఏంటంటే వేదాంశ్ టీథింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి కంప్లీట్గా టూత్ థీమ్ అనమాట. మేము యాక్చువల్లీ బ్యాంగర్ తీసుకున్నాము. ఐ గాట్ మై ఫస్ట్ టూత్ అని ఉంది. కంప్లీట్లీ వైట్ అండ్ బ్లూ థీమ్. బ్యాక్గ్రౌండ్ వైట్ కాబట్టి వైట్ మీద వైట్ టీత్ కనిపించదు అని బ్లూ బార్డర్ ఇచ్చాను. సో బ్యానర్ పెడతాము, దాంట్లో మెసేజ్ కన్వే అయింది. ఫస్ట్ టూత్ వచ్చినట్టు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ డిజిట్ 10 కాబట్టి 1 0. 1కి మనం ఏం చేసామంటే బ్రష్ లాగా చేద్దాము 1 తోటి అని ఇలా చార్ట్ కట్ చేసి కలర్ ఇచ్చి దీన్ని ఇప్పుడు బ్రష్ లెక్క ఇలా జిగ్జాగ్ కట్ చేస్తాం. అదొకటి పెండింగ్ ఉంది. సో 1 బ్రష్ లెక్క అండ్ 0ని నేను ఏం చేశాను అంటే మనం చేసుకున్న ఈ టీత్ ఉంది కదా, చార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇలా ఒకదానికి ఒకటి ఇలా అలైన్ చేసుకుంటూ 0 చేయాలన్నమాట. సో దట్ 1 తోని బ్రష్ అవుతుంది, టీత్ తోని 0 అయిపోతుంది. 10th month అని కూడా కన్వే అయిపోతుంది. సో ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వైట్ బెడ్షీట్ ఇంకా వేయలేదు, ఈ వాటర్ కలర్స్ అన్ని అంటాయని. అండ్ యూ నో వాట్, ఇన్ని స్కెచింగ్ ఇన్ని వాటర్ కలర్స్ నేను నా స్కూల్ ప్రాజెక్ట్స్ కి కూడా చేయలేదు, వీటి కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఐ మిస్ పింకీ వెరీ మచ్. కోదాడలో ఉంటే నేను పింకీ సగం చేస్తుండే, ఇక్కడ విశాల్ నాకు హ్యాండ్ ఇచ్చాడు. బట్ ఇట్స్ ఓకే, మొత్తం నేనే చేయాల్సి వచ్చింది. ఇట్ టుక్ మీ లైక్ 2 hours. ఓకే బాయ్. చాలా 11th month వచ్చేసింది అనమాట. 11th monthలో ఏంటంటే వేదాంశ్ మీద ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు. అందుకని ఫ్లైట్ థీమ్ పెడదామని బెడ్షీట్ ఇలా వేసి బ్లూ కలర్ పేపర్ని విండోలా చేసి ఫ్లైట్ చేశాను. అండ్ ఇప్పుడు డిజిట్ చేయాలి, 11 చేయాలి. దానికోసం ఏం చేసామంటే వేదాంశ్కి బోర్డింగ్ పాసెస్ నేను దాచిపెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ టైంవి మెమరీలా ఉంటుందని. సో 2 బోర్డింగ్ పాసెస్తో 11 చేసామంటే మరి చిన్నగా అయిపోతుందని ఇలా విస్తారాది గూగుల్లో వెనక తీయించి, యాక్చువల్లీ ఇది బోర్డింగ్ పాస్ లేదనమాట, తీయించి ఇప్పుడు దీన్ని
ఇలా 11 డిజిట్ లాగా ఒక విస్తారా, ఒక బోర్డింగ్ పాస్ అండ్ ఇంకొక విస్తారా, అలా ఒక 1 and 1 చేస్తున్నాం. బాగుందా? అలా చేస్తున్నాం అనమాట. సో ఇది అబౌట్ 11th మంత్ ఫ్లైట్ థీమ్. అండ్ మోస్ట్లీ ఈ 11th థీమ్ తోటి నాకు తెలిసి అన్నీ అయిపోతాయి, ఎందుకంటే 12th అప్పుడు ఎట్లన్నా ఫస్ట్ బర్త్డే చేస్తాం కాబట్టి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓల్ 11 మంత్స్ అయిపోయింది కళ్యాణం వచ్చేసి. ఇవన్నీ ఫోటోషూట్ ఐడియాస్ అనమాట విధాన్స్కి మేము చేసినవి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ కొంచెం ఎవరికైనా యూజ్ అవుతుంది. బై బాయ్.